తారా గగన్కి ఫోన్ చేసి మీ అమ్మగారు ఒప్పుకున్నారు అని చెప్పేసరికి ఇక గగన్ గుండెలు పగిలిపోతాయి. వెంటనే బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలో చెర్రి ఇంటికి వచ్చేస్తాడు. గగన్ గదిలో బాధపడుతుండగా అన్నయ్య అని చెప్పేసి గగన్ దగ్గరకు వచ్చి పిలుస్తాడు. ఏంట్రా అని అడుగుతుండగా నిజం తెలిసి కూడా పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు అన్నయ్య అని నిలదీస్తూ ఉంటాడు. భూమి తప్పు చేయలేదని నీ మనసు కాదన్నయ్య, నీ కళ్ళు కూడా చెప్తున్నాయి. కానీ నువ్వు మాత్రం పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావన్నయ్య అనే విధంగా చెర్రి నిలదీస్తూ ఉంటాడు. ఇక భూమి తప్పు చేయలేదని తెలిసి కూడా గగన్ మాత్రం పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉంటాడు. లేదురా, నేను ఎవరిని ఏమి మోసం చేయట్లేదు. అయినా భూమి గురించి తెలిసి తెలియకున్నా కూడా చెల్లి పెళ్ళి కావాలి. అన్నయ్య, నీ గురించి ప్రతి ఒక్కటి నాకు తెలిసినా కూడా నువ్వు నన్ను మోసం చేయలేవన్నయ్య. ఎందుకన్నయ్య ఇలా చేస్తున్నావు అని గగన్ని నిలదీస్తూ ఉంటాడు చెర్రి. భూమి కోసం రా, భూమి కోసం పెళ్ళి చేసుకోవడం ఏంటన్నయ్య? అవునరా, భూమి ఇదే చేతులతో తను నేను ఈ తప్పు చేయలేదని కూడా 1,00,000 సార్లు చెప్పినా కూడా తన మాటలు వినిపించుకోకుండా మూర్ఖుడిలా తనని బయటికి గెంటేశాను. అందుకే నేను వేసుకుంటున్న శిక్ష. ఇలాంటి భర్త ఎప్పుడూ భూమికి దూరంగానే ఉండాలి. తను నన్ను అర్థం చేసుకున్నట్టు నేను తనని అర్థం చేసుకోలేకపోయాను. అందుకే ఈరోజు నాకు నేనే శిక్ష విధించుకుంటున్నానట. అందుకే భూమి ప్రేమను నేను అంత సులువుగా పొందే అంత అర్హత నా దగ్గర లేదురా అనే విధంగా గగన్ బాధపడుతూ ఉంటుందన్నయ్య. నిజం తెలిసిన తర్వాత పశ్చాత్తాపంతో తప్పు ఒప్పుకున్న తర్వాత నువ్వు ఈ మాట భూమికి తెలిస్తే చాలా సంతోషపడుతుంది. నిజం తెలిసిన తర్వాత ఇలా ఉండడం కరెక్ట్ కాదన్నయ్య, ఎలా ఉన్నావు అన్నయ్య అనే విధంగా అడుగుతూ ఉంటా. కఠినంగా మారలేదురా, లోపల పశ్చాత్తాపంతో చచ్చిపోతున్నాన్రా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. నాకు భూమి కావాలరా, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాన్రా. భూమి లేకుంటే నేను చచ్చిపోతాన్రా, భూమి కావాలరా అని చెప్పేసి గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటాయి. ఈలోపు భూమి గురించి మాట్లాడుతుండగా మళ్ళీ తార ఫోన్ చేస్తుంది. తార ఫోన్ చూసి కట్ చేస్తాడు. ఇదేంటి గగన్ ఫోన్ కట్ చేస్తున్నాడని మళ్ళీ కాల్ చేస్తుంది. మళ్ళీ కాల్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పుతారా, ఏంటి గగన్ గారు బయలుదేరారా అనే విధంగా అడుగుతుండగా వెంటనే ఇక చెర్రి ఆ మాటలు విని అక్కడే మాట ఆపేస్తాడు. బయలుదేరుతున్నాను అని చెప్పేసి కాస్త తడబడుతూ అంటుండగా ఏమైంది అని చెప్పేసి అంటుండగా ఏం లేదు, త్వరగా బయలుదేరండి, అన్నయ్య మీకోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. సంథింగ్ ఈజ్ రాంగ్, అక్కడ ఏదో జరుగుతుంది, ఇక అత్తయ్య కానీ అడ్డుపడుతుందా అని చెప్పేసి తారకు మళ్ళీ అనుమానం మొదలవుతుంది. రేపటి అప్కమింగ్లో జరగబోయే